హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అందరికి. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్న మీ శాలరీ ఎంత రష్యాలో అని అడుగుతున్నారు. అయితే నేను ఈరోజు అందు గురించే ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. నా శాలరీ ఎంత, ఎన్ని రోజులు చేస్తే ఎంత డబ్బులు వస్తుంది, అండ్ అండ్ బోనస్ అయితే దొరుకుతుందా లేదా, అండ్ అనౌన్స్ దొరుకుతుందా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎన్ని రోజులు డ్యూటీ చేస్తే ఎంత శాలరీ వస్తుంది అని మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేరుతుంది. ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, రష్యాలో నేను పనిచేసే కంపెనీ వెలస్ట్రాయ్. ఓకేనా, వెలస్ట్రాయ్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీకు చెప్పాను కదా, ప్రతి ఒక్క వీడియో చెప్తుంటాను వెలస్ట్రాయ్ కంపెనీ గురించి. ఈ దీంట్లో రెండు గ్రూపులు ఉంటాయి, ఒకటి ముంతాజ్, ఒకటి సివిల్, ఒకటి మెకానికల్ గ్రూప్. నేను మెకానికల్ గ్రూప్ లో ఉంటాను. అండ్ నాకేమో నేను ఇప్పుడు వచ్చేసి 1 year దగ్గర అవుతుంది. అండ్ నాకు శాలరీ ఏమో బేసిక్ అనేది $2.6 అనేది వేసారు ఎక్కడ, ఇండియాలో. ఓకేనా, నేను సెలెక్ట్ అయినప్పుడు. అండ్ మొన్నటి వరకు అయితే అందరికీ పెరిగాయి. నాతో వచ్చిన వాళ్ళందరికీ పెరిగాయి శాలరీ. ఓకేనా, ఎవరికి $3 అయిపోయింది, ఎవరికి 3.5 అయిపోయింది. మన దరిద్రానికి ఏంటంటే ఒక 3 points 4 points పెరిగాయి. ఓకేనా, ఎక్కువ పెరగలేదు. నెక్స్ట్ ఏంటంటే, నాకు ఈ కంపెనీలో 1వ తేదీ నుంచి 30వ తేదీ దాకా నేను డ్యూటీ చేస్తే, ఓకేనా, వెలస్ట్రాయ్ కంపెనీలో రష్యాలో 31వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డ్యూటీ చేస్తే, ఒక రోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా ఒక గంటకి $2.6 అంటే ఇంటూ 10 గంటలు చేయండి, ఎంత అవుతుంది? $26. ఓకేనా, ఒక రోజుకి $26. 10 గంటలు కష్టపడితే 2 గంటలు ఇంకా ఎక్స్ట్రా ఇదే అది టైం వెళ్ళిపోద్ది, అవి మనకి ఎవరు కంపెనీ. ఈ 10 గంటలు డ్యూటీ చేస్తే మనకి $26. 26 ఇంటూ 30 రోజులు డ్యూటీ చేస్తే మీకు ఎంత వస్తుంది లెక్కేసుకోండి. ఓకేనా, 30 రోజులు డ్యూటీ చేస్తే మీకు $780 అనేది వస్తుంది, US$. ఓకేనా, అంటే US$ అంటే మీకు US$ అనేది ఇవ్వడు, అంటే యుఎస్ నుంచి రష్యా రూపాయలకి కన్వర్ట్ చేసుకొని ఈ రోజు ఎంత రేట్ ఉంది మీకు. ఒక్కొక్క నెల అంటే ఎక్కువ రూపాయలు రావచ్చు, ఒక్కొక్క నెల తక్కువ రూపాయలు కూడా రావచ్చు. ఓకేనా, ఎంత రూపాయలు వచ్చినా కూడా రష్యాలో మాత్రం భయ్య శాలరీ అనేది చాలా వరస్ట్. ఎందుకంటే మీకు అంటే ఆన్లైన్ డిపెండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కువైట్ ఉంది, దుబాయ్ ఉంది, మీకు అనేది శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. $1,500 అంటే $1,500 వేస్తాడు. వాడికి అనవసరం వాడి పెరిగిందో తక్కువైందో అని అనవసరం. ఇప్పుడు కువైట్ ఉంది, 200 కేజీలు అంటే 200 కేజీలు వేసేస్తాడు అకౌంట్లో. ఇది లెక్క కాదు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికన్ డాలరు మన రష్యన్ రూబులు ఈక్వల్ చేయండి, ఒకసారి గూగుల్ కొట్టండి ఎంత వస్తుంది, దాన్ని తగ్గట్టుగా వేస్తాడు. కిందసారి అయితే మాకు 95, 96 దాకా వెళ్ళిపోయింది ఒక మన రూబల్, మన ఇండియా లెక్క ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు 77 పైసలకు వచ్చింది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం ఉంది. నాకైతే ఈ కంపెనీ ఉండడానికి ఇష్టమే లేదు. మరి ఏం చేస్తాం, ప్రతి మనిషికి ఒక కష్టం అనేది ఉంటుంది కదా, ఆ కష్టం వల్ల నేను ఉన్నాను ఇక్కడ, లేదంటే నాకు అసలు ఇష్టమే లేదు. ఓకే, అయితే $26 ఇంటూ 30 రోజులు చేస్తే మనకి $780. ఓకేనా, 780 ఇంటూ 85. ఓకేనా, 85 అంటే డాలర్ పిన్ $66,300 నా శాలరీ. ఓకేనా, అండ్ ఇటువంటి కలిపి ఈ మధ్యన ఎంత పెరిగిందని తెలిసింది. మీకు లైవ్ లో చూపించిపోతున్నాను, నా శాలరీ ఎంత అనేది మీకు చూపించబోతున్నాను. ఓకేనా, చూడండి. చాలామంది అయితే శాలరీ ఎంత అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే బీటీవీ బ్యాంకు, రష్యాలో బీటీవీ బ్యాంక్ అంటారు. బీటీవీ బ్యాంక్లో ఓపెన్ చేస్తే ఇలాగ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ లేకుంటే మనం ఓపెన్ చేయలేము. ఇది ఫ్రెండ్స్ నాది శాలరీ. ఓకేనా, చూడండి ఇక్కడ 37,646 ఉంది. అది నాది 16 రోజుల శాలరీ. ఇది ఫ్రెండ్స్ నా శాలరీ. ఓకేనా, అందరూ తెలుసుకున్నారు కదా నా శాలరీ ఎంత అనుకుని. నేను చెప్పేస్తాను, ఎవరిలాగా నాకు అలాంటి వెయిట్ లేవు. ఎవరు చెప్పేస్తే తక్కువ అయిపోద్ది ఎక్కువ అయిపోద్ది, నాకు అలాంటి వెయిట్ లేవు. ఓకేనా, ఏదైనా నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషిని. ఓకేనా, నేను ఎవరిలాగా వెనక ఒక మాట ముందు ఒక మాట చెప్పే మనిషిని కాదు. ఓకేనా, మీరు కూడా ఫ్రెండ్స్ చెప్తున్నాను, దయచేసి ఎవరైతే రష్యా రావాలనుకుంటున్నారో ఎవరు కూడా $1.5, $2 మీద రావద్దు. మీకు నరకం కనబడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒక ఫ్రెండ్ డ్రింక్ తాగుతున్నాడు అంటే మీరు తాగలేపుతున్నారు, ఎందుకంటే వాడికి $5 శాలరీ, $4 శాలరీ, మీకేమో $1.5, $2 శాలరీ. అందు గురించి చాలా ఇండియాలో వచ్చే ముందు సైన్ పెట్టే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి, మీరు దేని మీద సైన్ పెడుతున్నారు. ఓకేనా, అగ్రిమెంట్ మీద సైన్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు స్టెప్ తీసుకోండి. ఓకేనా,
మినిమం $3 కంటే తక్కువ ఉంటే మీరు ఏ కంపెనీకి రావద్దు. మీకు శాలరీ కానీ బాగా లేకపోతే మీరు ఆ కంట్రీ వెళ్ళొద్దు. ఓకేనా? మీరు ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 45,000 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.5 వస్తున్నారు అంటే దగ్గర ఎంత వస్తుంది మీకు శాలరీ? 30,000 రూపాయలు శాలరీ వస్తుంది. వాడికి మీరు ఎంత కట్టుంటారు? 1,80,000 కట్టుంటారు. 1,80,000 తీర్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది వడ్డీతో కలిసి 2,10,000 అయిపోద్ది. అంటే మీరు 7 నెలల శాలరీ వాడు వెళ్ళిపోతుంది 7 నెలల్లో. అదే ఈ కంపెనీలో ఆ టైంకి మీకు ఉంచుతుందో లేదో అది గ్యారెంటీ లేదు. అందు గురించి దయచేసి రష్యా మాత్రం ఎవరు రావద్దు. ఓకేనా? వచ్చినా కూడా హెల్పర్కి అసలు రావద్దు, తక్కువ శాలరీ మీద అసలు రావద్దు. దయచేసి మీ అందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను, మీరు అసలు రావద్దు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన శాలరీ విన్నారు కదా, ఎవరు కూడా రావాలనుకుంటే మినిమం అనేది $3 అయితే రండి, లేదనుకో వేస్ట్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంత సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పట్టుకుని వస్తాను. ఓకేనా? అండ్ మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నాకు అంత ఊపు వస్తుంది. ఓకేనా? ఊపు వస్తే మంచి మంచి వీడియోస్ కంటెంట్ తెస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.